వైఎస్ జగన్ పై ఉన్న ఈడీ కేసుల విషయంలో కీలక అప్డేట్ వచ్చింది. ఇది వైసీపీ నేతలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత శంకర్రావు, టీడీపీ నేత ఎర్రనాయుడు కలిపి కేసులు పెట్టడం జరిగింది. దాని ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఆరోపణ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి పదవిని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడబెట్టుకున్నారు. వ్యాపారస్తులకి ఈయనకి మధ్యన క్విడ్ పోకో జరిగిందందే ఆరోపణ. అందుకు గాను వ్యాపారస్తులపైన, ఐఏఎస్ అధికారులపైన, జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసులు పెట్టారు. సో వ్యాపారస్తులు ఏంటంటే మేము జగన్ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశించే పెట్టామని చెప్పేసి వాళ్ళు తప్పుకున్నారు. అదేవిధంగా ఎటువంటి క్విడ్ పోకో లేదు, ఇందులో సక్రమంగానే ఒప్పందాలు జరిగాయని చెప్పేసి ఐఏఎస్లు చెప్పడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏపీఐఏసీ వైస్ చైర్మన్ గా ఉన్న ఆచార్యపై ఉన్న ఈడీ కేసును కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఐఏఎస్ అధికారులపైన కేసు పెట్టడమే సక్రమంగా లేదు, ఎటువంటి ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి తెలంగాణ హైకోర్టు కేసు కొట్టేసింది. అదేవిధంగా అవతల జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారిపైన, అవతల ఐఏఎస్ల పైన కేసులు కొట్టేస్తున్నప్పుడు జగన్ గారి పైన ఇంకెందుకు కేసులు నిలబడతాయనేదే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఎంత వేగంగా విచారణ చేస్తే అంత వేగంగా జగన్ గారి పైన ఉన్న ప్రతి కేసు వీగిపోతుంది, ప్రతి కేసు కొట్టివేయబడుతుంది అనేదే ఇక్కడ మనకు అందుతున్న సమాచారం.